30 కులాలు మాత్రమే బీసీ కులాలు, ఇలా సపరేట్ బీసీ కులాలు ఉన్నాయి. ఈరోజు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షులుగా బాలు రాంబాబు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ కమిటీలు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో డివిజన్ కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీలమైన మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి బీసీలకు రుణాలు ఇచ్చే సమయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కార్పొరేషన్ రుణాలు అంటున్నారే కానీ గ్రామంలో ఒక్కరికిద్దరికి మాత్రమే ఇస్తున్నారు. అర్హులైన వారు 50 మంది దాకా కూడా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అయినా పూర్తి స్థాయిలో అర్హులైన ప్రతి బీసీకి రుణాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి పేదవానికి ఉచిత విద్య, వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈ పదవి ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నా వంతు చిత్తశుద్ధితో ఈ పదవిని న్యాయం చేస్తాను. నా పేరు బాబురెడ్డి, అడ్వకేట్ని. నేను సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘానికి లీగల్ అడ్వైజర్ని. చాలా కాలంగా బీసీల సమస్యల మీద మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఉల్లిపాయల శంకరయ్య గారు నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం పోరాటం కూడా చేయాలనేసి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు రాంబాబు గారిని మన నెల్లూరు జిల్లా రూరల్ కాన్స్టిట్యున్సీకి ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. కాబట్టి వారు పూర్తి స్థాయిలో పనిచేసి సంఘ అభివృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యధికులుగా ఉన్నటువంటి వారు బీసీలు. ఈ బీసీలకు సంబంధించి ఈ లోన్లు ఇవ్వడంలో కానీ, జాబ్స్ ఇవ్వడంలో కానీ, చట్టసభల్లో రిజర్వేషన్లో కానీ ఇంకా ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఇంకా పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు దాని మీద ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటా ఉంది. దాన్ని కూడా పెంచకపోతే అల్టిమేట్గా నష్టపోయేది ఎక్కువగా బీసీలే నష్టపోతారు. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది ఉండేది బీసీలే. కాబట్టి ఆ రకంగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచినప్పుడే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు ప్రజలకి అందాలని అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాటిని అమలు జరిపే ఉద్యోగులు ఎక్కువ ఉండాలి. ప్రతి డిపార్ట్మెంటులో ఈ సమస్య అనేది ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా వాటి మీద దృష్టి సారించి ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ అనేది ఎర్లియర్ ప్రకటించడం జరిగిందే కానీ దాని ప్రకారం వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం పోస్టులు ఫిలప్ చేయడం కానీ అవి జరగట్లేదు. కాబట్టి వాటిని కూడా అమలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదే ఈ రిజర్వేషన్ అనేది సక్రమంగా అమలైనప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉండాలనేది ఆ రిజర్వేషన్ అమలైనప్పుడు ఆ సమస్య సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళ సంఖ్యకి మించి, వాళ్ళ రేషియోని మించి అపాయింట్ చేసుకుంటూ పోతున్నారు. అది ఎట్లాగంటే రాజకీయ పలుకుబడితో, వాళ్ళ బంధు ప్రీతితో అలాగే చేసుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి అందుకనే మేము రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు జరపాలి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లో కూడా ఉన్న సంఖ్యను కూడా పెంచాలి అని మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే అదే కారణం. దానికోసంగానే ఈ ప్రతిఫలాలు అందాలి అని అంటే, అట్టడుగు వర్గాల వారికి ఈ ప్రతిఫలాలన్నీ అందాలి అని అంటే ఈ రిజర్వేషన్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పెంచినప్పుడే ఈ హైయర్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఆఫీసర్స్ కూడా ఈ అట్టడుగు వర్గాల నుంచి, మధ్యతరగతి వర్గాల నుంచి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది.
కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ప్రజలందరికీ మంచి చేయాలని